లేదు. మంచి వాళ్ళని తప్పుగా అనుకుంటారు. అవునా చెంగమ్మ? అసలు నీ నేమేంటి చెంగమ్మ? అసలు నేమేంటో కొంచెం చెప్పవా నీది? నిన్నటి నుండి అదే చెప్తుండు. ఇన్‌స్టాలో లైవ్, యూట్యూబ్‌లో చెయ్యి 2 చెయ్యి కదా అంటుంది. ఇన్‌స్టాలో లైవ్ చెయ్యి, యూట్యూబ్‌లో చెయ్యి అంటుంది స్వప్న సిస్టర్. నువ్వెందుకు ఆపేస్తున్నా అంటున్నావు తమ్ముడు? నాకర్థం కావట్లేదు. దినేష్ తమ్ముడు ఎందుకంటున్నావు? 6 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. వైటీలో ఫుల్ స్టాప్ పెడుతున్నా నా లైవ్స్‌కి. అదే ఎందుకు తమ్ముడు? ఏమైంది? రీజన్ ఏంటి? రీజన్ ఉంటది కదా! అక్కడ చెప్తే వినరు వీళ్ళు. కొడితే వింటారు. 4 తగిలిస్తే వింటారు స్వప్న. కొడితే వింటారు. 4 తగిలిస్తే వింటారు గానీ లేకపోతే వినరు. 8 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హెడ్‌లో ఉండకుండా కొంచెం ఫాస్ట్‌గా మెసేజ్ చేస్తూ ఉండండి. చెంప పగులుతది యూట్యూబ్‌లో లైవ్ ఆఫ్ చేసినావంటే. దినేష్ తమ్ముడు నీ చెంప పగలగొడతదంట యూట్యూబ్‌లో లైవ్ ఆఫ్ చేసినావంటే. ఇన్‌స్టాకి వెళ్తున్నా అక్క జనవరి 1 నుండి. తమ్ముడు ఎక్స్ట్రా చేయొద్దు. ఎందుకో రీజన్ అన్నా చెప్పాలి. లేదంటే అసలెందుకు ఆపేస్తున్నావు మాకు రీజన్ చెప్పు ఫస్ట్. రీజన్ చెప్పిన తర్వాత నువ్వు గిదక్క గిట్ల ప్రాబ్లమ్ అయితుంది. నాకిట్లా ఈ ప్రాబ్లమ్ వల్ల నేను ఆపేస్తున్నా అని జెప్పాలి. ప్రాబ్లమ్ జెప్పవు నేను ఆపేస్తున్నా అంటే మేమెట్లా పిచ్చోళ్ళమా మేము? క్లారిటీగా జెప్పాలి గదా తమ్ముడు. మాకు గూడా ఎట్లా ఉంటది జెప్పు? అట్లా చెప్పకపోతే. రండి లైక్ కొట్టండి. మెసేజ్ పెట్టండి. రండి లైవ్‌కి. లైక్ కొట్టండి. మెసేజ్ పెట్టండి. లైక్ కొట్టండి. మెసేజ్ పెట్టండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు అక్క. మరి ప్రాబ్లమ్ లేనిది ఎందుకు తమ్ముడు నువ్వలా జేస్తున్నావు? ఆ! తిట్టేవాళ్ళు లేరనా? 6 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్‌లో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్‌కి ఫాస్ట్‌గా. హాయ్ స్వప్నక్క అంటున్నాడు మన ప్రసాద్ తమ్ముడు. నన్ను ఇన్‌స్టా పిలుస్తుందక్క. అబ్బా! అవునా? మరి మమ్మల్ని పిలవట్లే? ఎక్స్ట్రా చేయొద్దు తమ్ముడు. కొడతా చెప్తున్నా నువ్వు. యూట్యూబ్‌లో పెట్టు సపోర్ట్ చెయ్యి. 1 అవర్ అయిందా లైవ్ పెట్టి? కాలేదు. 1 అవర్ కాలేదు. ఇంకా కాలేదు. ఇంకొక 2 మినిట్స్ ఏమో ఉంది. 7 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైలో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్‌కి ఫాస్ట్‌గా. లైక్‌లయితే వస్తలేవు. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండండి. కొత్తగా లైవ్‌కొచ్చిన వాళ్ళు. అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి. అవి నొక్కుతూ ఉండండి లైవ్‌కి. ఓకేనా? దినేష్ తమ్ముడు ఉన్నావా నాన్న లైవ్‌లో? మెసేజ్ చెయి నాన్న ఉంటే. స్వప్న సిస్టర్ ఉన్నావా? ఇంకొక 15 మినిట్స్‌లో లైవ్ అనైతే క్లోజ్ చేస్తా అనుకుంటున్నా. 4 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి. హైడ్‌లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్? రండి. దినేష్ తమ్ముడు ఉన్నావా? మెసేజ్ చేయి నాన్న ఉంటే మెసేజ్ చేయి. మెసేజ్‌లు వస్తలేవు. అయ్యో! మెసేజ్‌లు పోయినాయి. ఓకే. సారీ అండి. మెసేజ్‌లు పోయినాయి. ప్రసాద్ తమ్ముడు హాయ్ అంటుంది మా స్వప్న సిస్టర్. అక్క వచ్చి సపోర్ట్ చేస్తా అక్క అందరికి. ఎందుకు తమ్ముడు నీకేమైంది? నేను కాల్ చేస్తా నీ సంగతి చెప్తా. ఎవ్వండోయి లత గారు మీ కాంటాక్ట్‌లో నా నేమ్ ఉమారాణి అని ఉంటాది సరేనా అండి అంట. 30 లైక్స్ వచ్చాయిగా మంచిగాని వచ్చాయి లైక్స్ అంట. లైక్స్‌తో పని లేదు సిస్టర్. రజని సిస్టర్ లైక్ కాదు వ్యూస్ పెరగాలి. అసలు ఫస్ట్ వ్యూస్ లైక్స్ కాదు. నన్ను బ్లాక్ చేశారు. అయ్యా! ఏంటి చెంగమ్మ ఎవరు చేశారు నిన్ను బ్లాక్? నేనైతే చేయలేదు నిన్ను. కానీ లైవ్స్ మాత్రమే పెట్టనక్క. అయ్యా! ఎందుకు తమ్ముడు షార్ట్స్ పెడతావా అన్నీ? మరి షార్ట్స్ పెడితే నీకు వాచ్ టైమ్ అవర్ ఎలా పెరిగిద్ది తమ్ముడు? నువ్వు సపోర్ట్ చేస్తా అంటున్నావు. లైవ్ పెడితేనే కదా వాచ్ టైమ్ అవర్ పెరిగేది. వార్నింగ్ కూడా ఇచ్చారు. అవునా చెంగమ్మ? ఎవరాళ్ళు? వాళ్ళ నేమ్ చెప్పు. హాయ్ రజనక్క అంటున్నాడు ప్రసాద్ తమ్ముడు. మా వాళ్ళ లైవ్‌కి రావద్దు అని. అవునా? షార్ట్ వీడియోస్ కూడా చేస్తానక్క. అవునా? ఓకే తమ్ముడు. ఎవరో నేమ్ చెప్పు చెంగమ్మ. అదే నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు చెప్పు అంటుంది మన స్వప్న సిస్టర్.
స్వప్నక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి అక్క అంటున్నాడు దుర్గా